లైలా అనగానే ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు స్టార్ యాక్టర్స్ అందరితో చేశారు. సో మచ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎగిరే పౌరమా తీసుకున్నా, ఒక ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఆల్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది. అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ స్కిన్ షోతో హీరోయిన్స్ కింద టర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ మీరేంటంటే మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్కి ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండేవి కదా రోల్స్ అన్నీ కూడా. సో అలాంటి ఒక కెరీర్ని వదులుకుని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 16 years ఆఫ్ ఒక బ్రేక్ ఇచ్చారు కదా. సో మరి ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఎలా ఉండేది? ఎప్పుడెప్పుడు వస్తానని ఉండేదా? అసలు ఈ రీఎంట్రీ అనేది ఉందనుకున్నారా లేదనుకున్నారా అసలు వన్స్ యూ గెట్ మ్యారీడ్? Once you get married, I think it's very important to keep working. Actually, I took a break because I wanted my children to be there for my children when they were growing up and everything. Okay. So otherwise, I think it's important to stay active, keep working. Yes. Yeah, I maintain looks. Yes, for sure. But I never really thought about looks. I just because you have your own portrait in your room. Because that's get old. that gets old. Yeah. Okay. No. Yeah. But yeah, I think for every woman it is very important to keep working after marriage, not to stop working. It's important. Yes. అంటే ఒక మనం హీరోయిన్ కింద ఉన్నప్పుడు ఏంటంటే మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు అనిపిస్తుంది మనం బాగుండాలి కదా, వీ షుడ్ లుక్ గుడ్ అనేది. అది ఒక మోటివేషనల్ ఫోర్స్ కింద ఉంటుంది. మీరు ఒక డైట్ చేయాలన్నా ఒక ఎక్సర్సైజ్ చేయాలన్నా ఏదన్నా కూడా అది ఒక మోటివేషనల్ ఫోర్స్. బట్ వెన్ యూ ఆర్ నాట్ ఆన్ స్క్రీన్, యూ ఆర్ టేకింగ్ టూ మచ్ లాంగ్ బ్రేక్ ఆల్సో. What is your motivational force to keep like you fit and all? To keep, I think my husband. Okay. He'll say, "Oh, you're not looking good now. Go to the gym. Go start losing weight now." So my husband is my main motivation. Okay. My husband does not put on weight. My husband is very active. Okay. Very fit. Okay. So he motivates me also to be fit, to be active. Okay. ఇద్దరు కలిసి జిమ్ చేసేవాళ్ళ? ఇద్దరు కలిసి you both going to gym together? Yes, we go to gym together. We are both active together. Like even if we are not going together, he'll motivate me. I'll say today I'm feeling lazy. He'll say, no, don't feel lazy. Go, just go. It makes you feel better. You look better. Everything. So he motivates me. Okay. And it's not because of cinema that I maintain. It is for general health. Yes. Yeah. అంటే ఇప్పుడు లైలా అంటే సీక్రెట్ ఏంటంటే కనుక హర్ హస్బెండ్ అని చెప్పాలన్నమాట. ఎవరైనా మై హస్బెండ్ ఇస్ మై సీక్రెట్. సో అందుకే నేను లవ్ చేశారు ఆయన్ని. లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నాను. yes, full love. సో అసలు అంటే తర్వాత పెళ్లి చేసుకుందాం. అంటే బేసిక్గా అంటే ఒక సినిమాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన ఇంటెన్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, మన ఇదనేది మారిపోతూ ఉంటుంది కదా. సో అంటే లవ్లో పడడం కానీ ఆయన పెళ్లి చేసుకోవడం ఇది ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? హౌ ఇట్ హ్యాపెన్స్? So I met my husband in Bombay. Okay. From common friends. Okay. Nobody knows in cinema that I knew my husband for 9 years. Oh. At least your family members? Yes. Yeah, okay. Both family members knew. Okay. And but he was busy, I was busy. No time to get married only. Oh. వెయిట్ చేశారన్నమాట అయితే 9 years. 9 years. Okay. 9 years ఆఫ్ లవ్ స్టోరీ కంటిన్యూ అయిందా? Yes. అంటే ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు సెల్ ఫోన్స్ కానీ వాయిస్ కాల్స్ కానీ లేవు కదా. మరి ఎలా ఉండేది అప్పట్లో లవ్ స్టోరీ? బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎలా ఉండేది? లెటర్స్ ఉన్నాయి ఇప్పటికి భద్రంగా దాచుకున్నారు.